నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో తీసి చూపిస్తామండి. ఇది విశాఖపట్నంలోని ఆర్టీఏ ఆఫీస్లో ఉన్న పరిస్థితి అండి. మేము 4వసారి రావటం స్లాట్ బుక్ చేసుకుని. ఎంత ఘోరంగా ఉందంటే, ఇది ప్రైవేటీకరణ చేసి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం వల్ల వచ్చినప్పుడల్లా సర్వర్ డౌన్, టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. రకరకాల దూర ప్రదేశాల నుంచి మేము వస్తున్నాం. కనీసం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వినియోగదారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కూడా చేత కావట్లేదు. అంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మామూలుగా కాదు, బంత్ అడుకుంటున్నారండి. సమాధానం అడిగితే వాళ్ళ వైపు నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి సరైన సమాధానం రాదు. చాలా రెక్లెస్గా చెప్తున్నారు. మీరు మాతో మాట్లాడటం కాదు, కమిషనర్ గారితో మాట్లాడండి. కమిషనర్ గారు అంత ఖాళీగా ఉంటారండి? మాలాంటి సామాన్యులు మాట్లాడితే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తారండి? ఎంత దరిద్రంగా ఉందంటే ఇక్కడ మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉందండి. దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి. అసలు వాళ్ళ సమాధానమే చాలా వరస్ట్గా ఉంది. వీడియో తీస్తుంటే తీయద్దు, ఇదంతా పబ్లిక్లో పంపించద్దు అన్నట్టు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే రివర్స్గా కూడా మాట్లాడుతున్నారు. మరి ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే ఇది చేసామండి. ఒకవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కూడా వాళ్ళు పట్టించుకోరండి, నో డౌట్ అందులో. ఎందుకంటే ఇక్కడ అంతా లంచాల గుత్తిలా తయారైంది. లంచాలు ఉంటేనే ఇక్కడ ఇది. మనం చక్కగా పోనిచ్చినా ఏదో వంకతో చేసి వాళ్ళ ఇష్టమే. టార్గెట్ పెట్టుకున్నారు ఫిక్స్, ఇంతమంది దగ్గర లంచాలు తీసుకుని మన లైసెన్స్ ఇవ్వాలని. దయచేసి దీని మీద గవర్నమెంట్ స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.